ఎన్నికల్లో షేదిపాటిని గెలిపిస్తే కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం కూడా ఇస్తామని హామీ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. కానీ సర్కార్ ఏర్పాటు చేసి 2 ఏళ్లు దాటినా బంగారం జోలి తీసింది మాత్రం లేదు. మీదికెళ్ళి గింత ధర పెరిగినాక ఇంకా బంగారం ఏడిస్తాం రాబాయ్ అని మన హనుమంత్ అన్న చెప్పిండు. కాకుంటే కొంతమంది జనాలు మాత్రం ఆ బంగారం మీద ఇంకా కూడా ఆశలు పెట్టుకున్నారు. ఆ బంగారం చేయంగా ఇగో ఈ అక్క కేసు వంటి తిప్పలు వచ్చిందో చూడుండ్రల్లా. ఆ అక్క చెప్పింది సమజైందానొల్లా. లగ్గానికంటే ముందుగాల కట్న కానుకలు మాట్లాడుకున్నప్పుడు కళ్యాణ లక్ష్మి కింద సర్కారిచ్చే ₹1,00,000 పాటు తులం బంగారం సుతం ఇస్తామని చెప్పినట్టున్నారు. అందుకే ఇప్పుడు కళ్యాణ లక్ష్మి చెక్కులు తీసుకుపోనొచ్చినప్పుడు మైక్ అందుకొని గిట్లా అడిగింది. తులం బంగారం ఇస్తామన్నారు, ఏమైంది? మా అల్లుడు ఆ బంగారం గురించి అడుగుతున్నాడనుకుంటా మాజీ మంత్రి తలసాని శ్రీనన్నను అడిగింది గీ అక్క. సికింద్రాబాద్ తహసీల్దార్ కార్యాలయంలో కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో జరిగింది. ఇక శ్రీనన్న మాట్లాడుకుంటా అప్పుడేమో ఇస్తామని చెప్పిండ్రు, ఇప్పుడు ఇస్తలేరు, మరేం చేయాలనో మీరే చెప్పుండ్రన్నట్టుగా ఆడికొచ్చినోళ్ళనే అడిగిండు. మరిగ పబ్లిక్ కళ్యాణ లక్ష్మి కింద ఇచ్చే పైసలే ఒక్కో పారి చాలా ఆశంగా వస్తున్నాయి. లగ్గం అప్పుడు ఇవ్వాల్సిన చెక్కు కొంతమందికి పిల్లలు పుట్టినాక ఇస్తున్నారన్న వార్తలు సుతం చూస్తూనే ఉన్నాం. కాబట్టి లగ్గం యాల ఏమన్నా పెట్టుబడుల గురించి మాట్లాడుకుంటే సర్కార్ నుంచి అందే సాయాన్ని లెక్కలకు తీసుకోకుండా మాట్లాడుకోండ్రి. సర్కార్ మీద ఆశ కొద్దీ మీరేదో మాట్లాడుకుంటే ఆ టెంకాల్ లొల్లులు పంచాదులు అయ్యే పరిస్థితి ఉంటది. కాబట్టి జర చూసుకోండ్రి. మరిగా సీఎం రేవంత్ రెడ్డి సారు ఎన్నికలకు ముందు తులం బంగారం ఇస్తామన్న మీ హామీని నిలబెట్టుకుంటారో లేదో కూడా చెప్పుండ్రి. లేకుంటే కొత్త అల్లుండ్లతోటి అత్తమామలకు పరేషానే ఉంటది. కాబట్టి దాని మీద ఏదో ఒక నిర్ణయం జల్దిన తీసుకొని రని అనబట్టిండ్రు ఈ అక్క మాటలినా అక్కడి జనాలు.